అతని పేరు క్లార్క్స్. స్కాట్లాండ్ దేశంలో నివసించేవాడు. 9 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళందరినీ పోషించడం కష్టమైంది. భార్య భర్త ఇద్దరు కష్టపడి పనిచేసి ఉద్యోగం చేసి డబ్బులు పోగు చేశారు. ఎందుకనంటే ఈ స్కాట్లాండ్ దేశాన్ని విడిచిపెట్టేసి అమెరికా దేశానికి వెళ్ళిపోదాం, అక్కడ మనకంటూ ఒక ప్రశాంతమైన జీవితం ఉంటుంది, మన బిడ్డలను చదివించుకోగలుగుతాం, మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు ఎంతో ఆశపడ్డారు అమెరికా దేశానికి వెళ్ళిపోవడానికి. దానికి తగ్గ డబ్బులు సంపాదించారు, డబ్బులు పోగేసుకున్నారు దారి ఖర్చుల కోసం. వీసా అప్లై చేశారు, వీసా వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంటిలోంచి బయటకు వెళ్ళినప్పుడు కుక్క కరిచింది. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే కుక్క కరిచిందో డాక్టర్ గారు పరీక్షలు చేశారు. చేసి ఏం చేశారంటే రబీస్ అనే వ్యాధి సోకే అవకాశం ఉంది, అతడు బయటకు వచ్చినా, అతని ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చినా మీకు కూడా రబీస్ వ్యాధి వస్తుంది, కాబట్టి 14 రోజులు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు రావడానికి వీల్లేదు, వస్తే మీ అందరికీ ప్రమాదము అని చెప్పి జెండా పాతి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఆ కొడుకును పట్టుకుని ఎంత తిట్టాడు. రే 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 పాపిస్తోడా, నీ వల్లే కదరా ఆ కుక్క నిన్ను గరిచింది, నీ వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలేశారు, బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి చాటింపు వేశారు. ఇప్పుడు నీ వల్ల మనం కన్న కలలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోయినరా. అంతేకాదు, ఏమైపోయావు? అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వెళ్లాల్సిన సమయంలో ఎందుకు ఇలా జరగనిచ్చావు? నువ్వేమైపోయావు? దేవుణ్ణి ప్రశ్నించాడు. 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున టైటానిక్ అనే ఓడ ఇంచుమించు 3300 మంది ప్రయాణికులతో ప్రయాణం ప్రారంభించింది. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. దాన్ని సృష్టించిన వాడు ఇచ్చినటువంటి సవాల్తో కూడిన స్టేట్మెంట్, ఈ ఓడను దేవుడు కూడా ముంచలేడు స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 రోజులు ప్రయాణం చేసింది. అదే అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ ఓడ మునిగిపోయింది. ఆ న్యూస్ పేపర్ తన చేతుల్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్.